జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. ధ్వంసం చేస్తారా, విధ్వంసం చేస్తారా, ఎవరిని, ప్రజలనా, రాష్ట్రాన్న అంటూ హైకోర్టు సీరియస్ అయింది. హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని మరిన్ని విశ్లేషణ తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి పార్టీని స్పష్టంగా పేర్కొంటూ సీరియస్ అయింది హైకోర్టు. ధ్వంసం చేస్తారా, విధ్వంసం చేస్తారా, ఎవరిని, రాష్ట్రాన్న, ప్రజలనా అంటూ సీరియస్ అయింది. ఆ నేపథ్యాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇది రాజకీయంగా జరుగుతున్నటువంటి దిగజారుడు తనం అనేది కనీసం ఇవాళ హైకోర్టు దృష్టికి వెళ్ళటం అనేది, హైకోర్టు దాని మీద స్పందించడం అనేది ఒక శుభసూచకం అని చెప్పాలండి. ఇది ఒక అరాచకవాదం అనేది 2019 నుంచి బాగా ఎక్కువైపోయింది. అంటే ఒక్కసారి అధికారంలోకి అంత మెజార్టీతో వచ్చిన తర్వాత వాళ్ళు అసలు మనం ఎందుకు ఇంత మెజార్టీతో ప్రజలు గెలిపించారనేది వాళ్ళు మర్చిపోయి అధికారాన్ని ప్రజల మీదే ఉపయోగించే పరిస్థితికి వచ్చారు. అది ప్రజలు 5 సంవత్సరాలు పడ్డ బాధలన్నీ కూడా 2024లో తీరిని అనుకున్నారు. కానీ అక్కడి నుంచి కూడా బెదిరింపులు ఆగలేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము మిమ్మల్ని రఫా పొట్టేళ్ల తల్ల తెగ్గొట్టినట్టు తెగ్గొడతామని ఫ్లెక్సీలు పెట్టడం, నాయకులు ప్రకటనలు చేయటం, తర్వాత మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీకు సుక్కలు చూపిస్తామని చెప్పటం, మరీ లేటెస్ట్గా మొన్న రాధాకృష్ణ గారిని ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ని మీకు తిప్పిన పోలీస్ స్టేషన్ తిప్పకుండా చెప్తాం. తర్వాత ఇప్పుడు 29లో కనుక మేము మళ్ళీ పాదయాత్ర కూడా మొదలు పెడితే పాదయాత్ర నుంచే మీకు సుక్కలు చూపిస్తూ ఉంటాం. ఫ్లెక్సీలు పెట్టడం, ఇప్పుడు మొన్న రాంబాబు గారిది కూడా అటువంటి ఫ్లెక్సీ వివాదమే కదా. వాళ్ళు కల్తీ గురించి పెడితే కూడా ఫ్లెక్సీ పెట్టొద్దని బెదిరిస్తా పెట్టే ఫ్లెక్సీల గురించి ఏం బాధ లేదు. ఏదన్నా ప్రజలు వాళ్ళ బాధలు షేర్ చేసుకుంటా పెడితే కూడా అవి కూడా పెట్టనివని దౌర్జన్యకర పరిస్థితికి వచ్చారు. ఇవాళ అదే హైకోర్టు జస్టిస్ భట్టు దేవానంద్ గారు కూడా ప్రశ్నించాడు. ఎవరిని మీరు బలి చేస్తారు, సమాజాన్న, ప్రజలన, ఎవరి మీద మీ ద్వేషం, విధ్వంసం అని ప్రశ్నించారు. అవి ఇప్పుడు సమాజంలో రోజు మీడియాలో ఈ ఫ్లెక్సీల గురించి జరుగుతుంది కదా. సోషల్ మీడియాకి అసలు దీని ఆద్యం సోషల్ మీడియా అండి. సోషల్ మీడియాలోంచి పుట్టిన విషపుత్రికలే ఈ ఫ్లెక్సీలు కల్చరు. సోషల్ మీడియా యుద్ధం సాలలు అక్కడ. అంటే భూమి మీద యుద్ధం సాలలేదని ఆకాశం మీద చేస్తారు చూసారా. అంటే వైమానిక దాడులు లాంటి ఈ ఫ్లెక్సీలు ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని ఎట్లా అరికట్టాలో కూడా పోలీసులకు కూడా తెలియని పరిస్థితి. సోషల్ మీడియానే వాళ్ళు అరికట్టలేకపోతున్నారు. భూమి మీద సోషల్ మీడియా అంటే ఆ ప్లాట్ఫామ్స్ డిఫరెంట్. ఆ ప్లాట్ఫామ్స్ ఎక్కడి నుంచో నడపబడతా ఉంటాయి. కంట్రోల్ చేయడం లేకపోతే కట్టడి చేయడం కొంచెం కష్టం అనుకోండి. స్థానికంగా ఫ్లెక్సీలు వేస్తున్నారంటే కట్టడి చేసే అవకాశం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉందిగా. అంటే కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది, చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఒకసాట 2 సార్లు పెట్టట్లేదండి. ఇది సినిమా పోస్టర్లాగా, సినిమా ఫ్లెక్సీలాగా ఊరూరా గ్రామాన పెడుతున్నప్పుడు ఎక్కడని పోలీసులు కంట్రోల్ చేస్తారు? ఏదైనా కంట్రోల్ చేయడం అంటే స్థానికంగా ఉన్న వ్యక్తులే పెడుతుంటారు. ఏ ఊరు కావురే పెడుతుంటారు. స్థానికంగా పోలీస్ స్టేషన్ ఉంటుంది, పోలీసులు ఉంటారు. వాళ్ళు కట్టడి చేయడానికి అభ్యంతరం ఏముంది? వాళ్ళు తెగిచ్చారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నాడు, మీరు పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా సరే మీరు ఎరవద్దు, జైళ్లలో పెట్టినా కూడా అదొక అర్హత కింద నేను మీకు రాజకీయంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాను, సీట్లు ఇస్తాను. నేను 16 నెలలు జైల్లో ఉండి చీఫ్ మినిస్టర్ అయ్యాను కాబట్టి మహా అయితే ఈ గవర్నమెంట్ చేసేది 3 నెలలు జైల్లో పెడుతుందని కూడా ఆయనే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు. 3 నెలలు జైల్లో పెడితే ఆవిడ జీవితాల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అదన్నీ చూడలేదండి. ఆ రాజకీయంగా నేను మిమ్మల్ని ఆదుకుంటాను, మీకు టికెట్లు ఇస్తాను, మీకు గుర్తింపు ఇస్తాను. మీకు గుర్తింపు రావాలంటే ఇటువంటి అరాచకవాదాలు చేయాలి. ఇప్పుడు జడ్జెస్ కూడా ఇంకొక మాట కూడా అడిగారు, జడ్జెస్ మీద కూడా పెట్టినప్పుడు మీరు అప్పుడే కనుక మేల్కొని ఉంటే అని. అయితే దానికి లీగల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే పోలీసులకు ఉండే పరిమితులు, ఇది 7 ఏళ్ల లోపు శిక్ష పడే చట్టాలు. ఈ చట్టాల మీద పార్టీ 1A నోటీస్ ఇవ్వటం తప్ప మేము అంతకన్నా మించి చేయటానికి లేదు. ఒకవేళ మేము కస్టడీలోకి తీసుకుని కోర్టుల ముందు పెడితే కూడా పార్టీ 1A నోటీసులు ఇవ్వకుండా మారాక ఎందుకు తీసుకొచ్చారంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అది కూడా వాస్తవమే. అదే ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది పోలీసులకు ఒక రకంగా సంకటంగా ఉంది. ఎన్నని చేయగలుగుతారు, ఎంతని చేస్తారు, ఖచ్చితమైన చట్టాలు లేవు. ఇవాళ కొంతమంది ఏం అడుగుతున్నారంటే హైకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం బాగానే ఉంది. అసలు యాక్చువల్గా ఇది ఎక్కడ మొదలైందండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి భార్గవ రెడ్డికి లుకౌట్ సర్క్యులర్ ఇచ్చారండి. ఇప్పుడు ఆయన దాని మీద కోర్టుకు వెళ్ళాడు. ఆయన సోషల్ మీడియా
వైఎస్ఆర్సీపీ మీడియాకి స్టేట్ ఇన్ఛార్జిగా ఉండి ఆయన అరాచకమైనటువంటి ఆదేశాలు ఇచ్చాడు, వాళ్ళ అరాచకమైనటువంటి పోస్టులు రాయించాడు, రాయించాడు, దారుణంగా వ్యక్తిహనాలకు పాల్పడ్డాడు. పాల్పడ్డాడు. మాజీ ఎమ్మెల్యేలు మంత్రులను కూడా లేకుండా ఇష్టానురీతిగా రాపించాడు. అసలు అడ్వకేట్ జడ్జెస్ మీద కూడా పెట్టండి అని విజయసాయి రెడ్డి గారు కూడా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా పెట్టమన్నాడు. ఈవెన్ మీరు జడ్జీల మీద పెట్టినా కూడా నేనున్నాను ఇక్కడ చూసుకోవటాను. కానీ ఆయన వాళ్ళ ధైర్యం ఏంటంటే 41 నోటీస్ ఇస్తా తప్ప కోర్టులు కూడా ఏమీ చేయలేమన్న ధైర్యమే. అంతే, అదే చెప్తున్నారు. దీని మీదే వాళ్ళ కోర్టు కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. అది ఇప్పుడు కోర్టులో ఈ మాట చెప్పారు, కానీ ఏ ఏ సెక్షన్ల ద్వారా వాళ్ళని చర్య తీసుకోవచ్చు అనేది పోలీసులకి చెప్పాలి. ఆ లుక్అవుట్ సర్క్యులర్ని రద్దు చేయమని వెళ్ళినప్పుడు వచ్చిన సంభాషణ ఇదంతా. మరి ఆయన గతంలో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినప్పుడు కూడా లుక్అవుట్ సర్క్యులర్ కానీ లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే ఇవ్వలా. ఎందుకంటే మీరు పెట్టిన సోషల్ పోస్టింగ్లు బాధితులు మేము కూడా అని సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులు కూడా గుర్తు చేశారు. అలాంటప్పుడు ఇవాళ ఈ లుక్అవుట్ సర్క్యులర్ని క్యాన్సిల్ చేసే సందర్భంలో మీరు అప్పుడే కనుక కఠినంగా వ్యవహరిస్తే ఇంతరాక రాదు కదా అన్నమాట వాస్తవం. కానీ అంతకన్నా మించి వీళ్ళు కఠినంగా వ్యవహరించేందుకు చట్టాలు సహకరించట్లా. పోలీసులు మధ్యలో నలిగిపోతున్నారు ఇవాళ. అందువల్లే స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవాళ ఈ హైకోర్టు జడ్జి గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ హైకోర్టుని అడగాలి, ఈ ఏ ఏ సెక్షన్లు వర్తిస్తాయో మీరు చెప్పండి. మరి 41 నోటీసులు ఇస్తే వాళ్ళు చాలా లైట్గా తీసుకుంటున్నారు. అసలు దీంతో ఏముంది, మేము వెళ్తాం స్టేషన్కి, కనపడతాం, వచ్చేస్తాం. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అదే కంటిన్యూ చేస్తున్నారు. ఒకసారి 41 నోటీసులు ఇస్తే అక్కడ ఒక కమిట్మెంట్ అవుతారు. నెక్స్ట్ టైం కనుక మేము ఇలాంటి నేరాలు చేస్తే మీరు మా మీద యాక్షన్ తీసుకోవచ్చు అనే బైండ్ ఓవర్ అక్కడ రాయేసి సంతకం పెడుతున్నారని. కోర్టు అనేది ఏంటంటే మీరు వన్స్ 41 నోటీస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైం యూ కెన్ గో ఫర్ అరెస్ట్ అని చెబుతుంది. కానీ ప్రాక్టికల్ సమస్య ఏమో పోలీసులకి ఇది ఇబ్బందిగా ఉంది. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే దీనికి 7 years లోపే కదా శిక్ష, ఇంతరాక ఎందుకు అని. కాబట్టి తెగించిన వాళ్ళకి తెడ్డే లింగం అని ఇవాళ పార్టీలు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. రెండోది, ఎవరైతే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారో నాయకులు, వాళ్ళ మీద కనుక కఠిన చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్గా కార్యకర్తలు కూడా లైన్లోకి వస్తారండి. ముందు పోలీసులు చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే కాక పెద్ద లీడరు, ఇదో జగన్మోహన్ రెడ్డి గారు లాగానే కనుక మీరు ప్రభుత్వాల మీద తిరగబడండి, కేసులు పెట్టితే ఏం చేస్తారు పోలీసుల మీద కూడా తిరగబడండి, కేసులు 3 నెలలకు మించి పడవు, అటువంటి వాళ్ళని బుక్ చేసి నిజంగా వాళ్ళని కనుక జైల్లో పెట్టారనుకోండి, ఇక నోరులు బంద్ అవుతాయి. ఇది ఒక విష సర్కిల్ లాగా తయారైంది. పిచ్చి కుదిరితే కానీ పెళ్ళవదు, పెళ్ళవుతే కానీ పిచ్చి కుదరదు అన్నట్టు ఆ చట్టాల్లో ఉన్న చిన్న చిన్న లొసుకుల్ని అడ్డం పెట్టుకుని సోషల్ మీడియా పేరుతో ఇతర రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననాలకి, వాళ్ళ కుటుంబ సభ్యుల హననానికి, తర్వాత ఓటర్లని ప్రజల్ని బెదిరించడానికి కూడా ఈ సోషల్ మీడియా వేదికగా అంటే మేము మమ్మల్ని కనుక గెలిపించకపోతే మీ అంత చూస్తామని డైరెక్ట్గా. గతంలో ఎప్పుడన్నా ప్రజా తీర్పుని మేము శిరసా వహిస్తామనేవాళ్ళు. మొన్న 2024లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత అటువంటి ప్రకటన ఒక్కటి కూడా ఇవాళకి కూడా రాల. మేము ప్రజల అభిష్టం మేరకు పనిచేస్తాము అని. అంటే ప్రజలు మాకు ఓటు వేయాల్సిందే, వేయకపోతే కనుక మా ఇది చూపిస్తాము. ఇవాళ పేరుని నాని ఇన్నాళ్ళ నుంచి ఒక రకంగా మాట్లాడాడు, ఇవాళ ఒక రకంగా మాట్లాడాడు. నా కొడుకు నా మాట వింటలేదు, నేనేం చేయాలని. ఇప్పుడు మొన్నటిదాకా పోలీసులను తిడుతున్నాడు, పోలీసులను కొట్టబోతున్నాడు అని జనం అందరూ అన్నారు, మీడియా అంతా అంది. అది నా కర్మ అని ఇవాళ తండ్రే చెబుతున్నాడు. ఇప్పుడు పేరు నాని చెప్పిన మాట దాదాపు ఒక 50-60% మంది తండ్రులు ఎదుర్కొంటున్న సమస్య. కాకపోతే అది బయటకు చెప్పలేకపోతున్నారు. ఈయన కూడా ఇప్పుడు రాక చెప్పలేక ఇవాళ చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది. అసలు ఈ రాజకీయాల్లో ఈ సమస్య ఎక్కడ ఉత్పన్నం అవుతుందంటే, తోటకూర దొంగతనం చేస్తున్నాడే కట్టడి చేస్తే గంజాయి దొంగతనం చేస్తే కొడుకులు వెళ్ళరు. ఇప్పుడు ఆయన ఇన్ని మాటలు చెప్పాడు, మరి ఆయన చేసిన తండ్రిగా ఆయన చేసిన నిర్వాహకం ఏముంది? ఇప్పుడు రేషన్ బీమా అమ్ముకుంది తండ్రి కాదా? ఇప్పుడు ఈ కొడుకు చూడలేదా? మరి చూసినప్పుడు కొడుకు రాజకీయాల్లో ఇన్ని లాభాలు ఉన్నాయి అనుకుంటున్నాడు. ఆయన ఏదో పెద్ద కష్టాలు ఉన్నాయి అన్నట్టు చెబుతున్నాడు. చాలా నీతి తక్కువ వాళ్ళతో కలిసి పనిచేయాలి అది ఇదని. ఇప్పుడు ఆయన ఏమన్నా నీతిగల పనులు చేశాడు రాజకీయంలో? ఇప్పుడు హైకోర్టు స్పష్టంగా చెప్పింది సార్, మీరు పోలీసులు ఉటంకించి మీరు కఠిన చర్యలు తీసుకోవట్లేదు అంటూ వ్యాఖ్యలు చేసింది. కింద కోర్టుకి ఎవరన్నా తీసుకువెళితే 41 నోటీస్ ఇవ్వలేదు అని చెప్పి బెయిల్ ఇచ్చి పంపించేస్తున్నారు వాళ్ళకి. నాన్ బెయిల్ బెయిల్ కేసులు అంటున్నారు. మరి హైకోర్టు కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఏర్పడింది కదా.
కోర్టులు ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? రామారావు సినిమాలో డైలాగ్ ఉంటుంది, కోర్టుకో తీర్పుకో కోర్టు అని. అట్లాగే తయారవుతుంది కదా ఇవాళ. ఖచ్చితంగా ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏ జడ్జి గారి కోర్టులో అయితే ఇటువంటి ఇష్యూ వచ్చిందో వాళ్ళకు ఒక అప్పీల్ చేయాలి. మీరు పలానా కేసులో మీరు చేసినటువంటి ఈ వ్యాఖ్యలకి మేము సిద్ధంగా ఉన్నాం చర్యలు తీసుకోవటానికి, మాకున్న ప్రాక్టికల్ ఇబ్బందులు ఇవి, కాబట్టి ఏ ఏ సెక్షన్ల కింద మీరు బుక్ చేయమంటారో చెప్పండి, ఆ మేరకు మీరు దిగువ కోర్టులకు కూడా ఒక మార్గదర్శకాలు విడుదల చేయండి. అప్పుడు మాత్రమే ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి బెదిరింపులు కానీ, ప్రజల పట్ల చూస్తున్నటువంటి ఈ బెదిరిస్తూ పెట్టే ఫ్లెక్సీలు కానీ, లేకపోతే వ్యక్తిత్వ హననాలు కానీ, దాని మీద మేము చర్యలు తీసుకోగలుగుతాం అనేది ఒక అప్పీల్ చేయాలి వీళ్ళు కూడా. భావ ప్రకటన స్వేచ్ఛ మీద కోర్టులే సరైన నిర్ణయం తీసుకోవాలంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.